మావిగన్ కు తాము కట్టుబడి ఉన్నామని మాజీ సీఎం జగన్ స్పష్టం చేశారు. 2029 ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా ఉంటాయని, ప్రజల మద్దతు ఎవరికుందో అందరికీ తెలుస్తుందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజధానిలో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తుంటే తమ పార్టీ నేతలను అడ్డుకోవటమే కాకుండా దాడి చేసి తిరిగి కేసులు మాపైనే పెట్టడం ఏంటని నిలదీశారు. అవినీతి లేకుండా మావిగన్ అందుబాటులోకి తీసుకురావచ్చని పేర్కొన్నారు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. రాష్ట్రంలో రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మం, న్యాయం గాడి తప్పిందన్న ఆయన ప్రశ్నించే ఎవరినైనా అణిచివేసే క్రమంలో దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జంగిల్ రాజ్ పాలన ఏపీలో కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం కుల, మత ప్రాతిపదికన దారుణమైన రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దారు పగలు కొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు. మా వాళ్ళ రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ అని ఇందరు. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీపార్వతి గారైనా అంతే. ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటరే. చంద్రబాబు గారి పాలనలో ఈ రాష్ట్రంలో రక్షణ ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్న దాడులు ఒకసారి ఫోటోలు చూపించండి మా ఒకసారి. అసలు ఎవరు టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్న దాడులు అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే, రాళ్ళు విసురుతా ఉన్న కిరణ్, టీడీపీ గుండా రాయపూడి కిరణ్. కానీ నెక్స్ట్ ఫోటో మామ, ధ్వంసమైన కారు, టీడీపీ నేత పెంచలయ్య రాయి పట్టుకొని, మట్టి మాఫియా నేత నాగరాజు, టీడీపీ గూండాలను దాడికి పురికొలుపుతున్న లోకేష్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ. టీడీపీ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా
పోలీసుల సమక్షంలోనే రాళ్ళు పట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు, కారు బగలు కొడతా ఉన్నారు. అన్ని పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ దాడిలో పాపం దెబ్బలు తగిలినాయి, హాస్పిటలైజ్ అయినాడు. అట్లాంటిది తిరిగి మా వాళ్ళ మీదనే తప్పుడు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే ఏమైనా పాకిస్తానా, అదేమన్నా బార్డర్, అదేమన్నా ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పటి వరకు కేసు పెట్టలేదు, ఏ తెలుగుదేశం వాళ్ళని అరెస్టు చేయలేదు. కళ్ళ ముందరే కనిపిస్తుంది, రాళ్ళతో కొడతారాడు పోలీసు ఆయన నివారిస్తున్నాడు, అయినా కానీ ఇట్లా అంటున్నాడు, కొడుతున్నాడు. నిజంగా రైతులు కూడా ఏం తప్పు చేసినారని అడుగుతా ఉన్నా. వాళ్ళు అడిగేది ఒకటే అడుగుతున్నారు. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు, ఇంకా మీకు భూములు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకు, వాళ్ళ నాయకులకు, వాళ్ళ మనుషులకు ఆ భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. అంటే నీ స్వార్థం కోసం మా భూములు తీసుకొని మమ్మల్ని మా గ్రామాల నుంచి ఎందుకు వెళ్ళగొడతా ఉన్నారు అని చెప్పి ప్రతి పనిలోనూ కూడా అమరావతిలో కనిపించేది అవినీతి, దోపిడీ. అది చూపించండి ఒకసారి. కేంద్ర ప్రభుత్వం కడతా ఉన్న ఆఫీసులు, ఉద్యోగుల క్వార్టర్లకు చదరపు అడుక్కు 4,645 రూపాయలు అవుతా ఉంటే